अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ पर्वतिगा सर्वपोषक सर्वरक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరడు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరునో చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటే, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండువు. నీవు అంతటనో కలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణుడు. నీవు ఆకాశమనగలవు, పాతాళమనగలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞాని, త్రికాల వేది. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యములకు మూలం, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహురమస్త, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజ అనవడు, ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకు, చేసియుండరాని చేసిన ప్రతి చేతకు మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడి ప్రతి పనికి, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికి, ప్రతి మాటకు, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా
పరులకు నాశనముల కూర్చున్నట్టి నేను చేసిన ప్రతి పనికి ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకు చేసిన ప్రతి చేతకు ఇతరులకు బాధ కలుగలని నేను కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాను. అపార దయానిధివో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటికీ క్షమింపవేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయగలక నిరంతరము విఫలమవుతున్న మమ్ములను క్షమింపవేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లు ఇంకనూ అధికముగా నీతో ఐక్యమవునంతటి అర్హత కలవారమవునంత వరకు నిన్నింకనూ అధికముగా ప్రేమించున్నట్లుగా మాకందరకు సహాయం చేయి. మరియు చిట్ట చివరి వరకు బాబా కొమ్ములు దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయం చేయి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ మెహర్ బాబా, మమ్ములనందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యములో సంపూర్ణముగా హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు, నీ ప్రేమ మహాసాగరములో తేలునట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహమనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరము నర నరాలకు, మా మనస్సు మూల మూలలకు, మా హృదయము సందు సందులకు వెలువలాగా వ్యాపించి మా సకల కర్మశాలను కడిగివేయుటకు నిన్ను మేము అర్థించున్నట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును, నీ యందు విధేయతకును, నిన్ను సేవించుటకును, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబాకి జయ. ఓ సహజ ప్రకాశన, యథార్థమైన నేనుగా నీ నిజ అనుభూతిని నాలో నీవు నిరంతరము అనుభవిస్తూ ఉన్నావు. నా యొక్క ఈ పరిమిత అసత్య వ్యక్తిత్వం ఈ సత్యాన్ని తెలుసుకునే పూర్తి ఎరుకతో అనుభవించు భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మీర్ బాబా అవతార్, నమో దేవ దేవ, నమో మీర్ బాబా అవతార్, నమో దేవ దేవ. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార. నమో మీర్ బాబా అవతార్, నమో దేవ దేవ. ప్రభు నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ. జోహారులి వేసి మేరు బాబా, జోహారులి వేసి మేరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవన జీవ, ఇహ పరానంద జీవన జీవ. భవ భయ భంజన హర
నందము చేసి నందము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింతు అవ్యయ మోక్షం అనుగ్రహింతు నమో మేరుబాబా అవతార నమో దేవదేవ ప్రభు నమో మేరుబాబా అవతార నమో దేవదేవ కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మేరుబాబా అవతార నమో దేవదేవ ప్రభు నమో మేరుబాబా అవతార నమో దేవదేవ बाबा की जय। सर्वशक्तिमय भगवान सर्वलोकेश अवतार मेहरबान सर्वात्मा लखिले परमात्मा सर्वोदयज्ञो नीवे आत्मा सर्वशक्तिमय भगवान मेहरबान सर्वलोकेश अवतार मेहरबान सर्वात्मा लखिले परमात्मा सर्वोदयज्ञो नीवे आत्मा రాముడ నీవే కృష్ణుడ నీవే మహమ్మదు నీవే జైసు ప్రభో రాముడ నీవే కృష్ణుడ నీవే మహమ్మదు నీవే కృష్ణ ప్రభు దివ్య ప్రేమ స్వరూప మెహరబాన్ దివ్య ప్రేమ అవతార మెహరబాన్ దివ్య జ్ఞానానంద ప్రేమ సాగర దివ్య ప్రేమానుభూతి ప్రదాయక सर्वशक्तिमय भगवान मेहरबान सर्वलोकेश अवतार मेहरबान सर्वात्मा लखिले परमात्मा सर्वोदयज्ञो नीवे आत्मा सत्यमु नीवे नित्युड नीवे सकल आधारुड नीवे राम सत्यमु नीवे नित्युड नीवे सकल आधारुड नीवे राम पंच सद्गुरुले निन्नु पिलवा हरे नाम प्रसादमु नीयगा ఆత్మజాగృతి అందరిలో పొందగా అవతరించి అలా మేలుగా సర్వశక్తిమయ భగవాన్ మేలుగా సర్వలోకేశ అవతార మేలుగా సర్వాత్మాలకే పరమాత్మ సర్వోదయజ్ఞో నీవే ఆధ్యాత్మ अवतार मेहर बाबा की जय। शरीयाति सुतं देवो सगुण साकार शोभितं आश्रयं परमानन्दं मेहरं वन्दे सनातनं शरीयाति सुतं
देवं सगुणसागरशोभितम् आश्रयं परमानन्दं मेहरं वन्दे सनातनं शैयादिसुतं देवं जय जय बाबा मेहर बाबा जय 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 बाबा मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय मेहर बाबा जय जय मेहर बाबा जय बाबा जानु चुंबनो प्रकृति स्थानं महोनतं बाबा जानु चुंबनो प्रकृति स्थानं महोनतं अनुभवैक्यं ईश्वरीयं मेरं वन्दे सनातनं अनुभवैक्यं ईश्वरीयं मेरं वन्दे सनातनं शैयादिसुतं देवं जय जय बाबा मेहर बाबा जय 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 बाबा मेहर बाबा जय जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा शिरडी साई सागत्यं पर्वदिगार संबोधनं शिरडी साई सागत्यं पर्वदिगार संबोधनं उपासनीतो साङ्गत्यं ब्रह्मज्ञानं प्रसादितौ उपासनीतो साङ्गत्यं ब्रह्मज्ञानं प्रसादितौ शैयादिसुतं देवं जय जय बाबा मेहर बाबा जय 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 बाबा मेहर बाबा जय जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा ताजुद्दीन नारायणुलतु कलैकये परिपूर्णत्वं ताजुद्दीन नारायणुलतु कलैकये परिपूर्णत्वं सद्गुरु प्रकटित अवतारं मेहरं वन्दे सनातनं सद्गुरु प्रकटित अवतारं मेहरं वन्दे सनातनं शैयादिसुतं देवं जय जय बाबा मेहर बाबा जय 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 बाबा मेहर बाबा जय जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा प्रेमनु नेर्पिन अवतारं प्रेम रूपं प्रेममयं प्रेमनु नेर्पिन अवतारं प्रेम रूपं प्रेममयं प्रेमतु वशमौ दिव्यत्वं मेहरं वन्दे सनातनं ई प्रेमतु वशमौ दिव्यत्वं मेहरं वन्दे सनातनं शैयादिसुतं देवं
బాబా మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా తను మనములు అర్పణ చేసి అను అను మెహరని తలచి తను మనములు అర్పణ చేసి అనువనువు మెహరని తలచి ఆరహము ప్రేమను కోరి అనవోయి మేరు బాబా ఆరహము ప్రేమను కోరి అనవోయి మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా త్రిభువన సంమోహన రూపం దహించును మనలో పాపం త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం దరి చేరక ప్రేమ స్వరూపం అనవోయి మేరు బాబా దరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా త్రిభువన సంమోహన రూపం దహించును మనలో పాపం దరి చేరక ప్రేమ స్వరూపం అనవోయి మేరు బాబా దరి చేరక ప్రేమ స్వరూపం అనవోయి మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా ఆశ్రయముగా అద్భుత వరము ఆస్మరణము చేయుటే ఘనము ఆశ్రయమొక అద్భుత వరము ఆస్మరణము చేయుటే గణము ఆనందము ఆనవమవగా అనవోయి మేరు బాబా ఆనందమే ఆనవమవగా అనవోయి మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా ఆనామమే ప్రేమకు నిలయం ఆ రూపమే ప్రేమాలయం ఆనామమే ప్రేమకు నిలయం ఆ రూపమే ప్రేమాలయము ఆవరమే అనుభవమవగా అనవోయి మేరు బాబా ఆవరమే అనుభవమవగా అనవోయి మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా సాహిత్యము వన్నెలలోన సంకీర్తన మామునిలోన సాహిత్యపు వన్నెలలోన సంకీర్తన మాధురిలోన శ్రీ జీవించేరా అనవోయి మేరు బాబా మెహరశ్రీ జీవించేలా అనవోయి మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా అభిసాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం అభిసాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వ
రేపవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలునని ప్రేమించిన చాలుననే మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక మెహరు ప్రేమిక సోదరా జీవితాలకు ప్రేమిక మెహరు ప్రేమిక సోదరా రేపవలు మేరని మెహరు బాబయని తలచిన చాలునని ప్రేమించిన చాలునని తనున కలిగే తపనది చూడు మెహరుని పలుకుతు క్షణ క్షణము తనున కలిగే తపనది చూడు మెహరుని పలుకుతు క్షణ క్షణము పలుకు పలుకులో పరవశించు నీ ఎద సౌవరులను వినగలుగు పలుకు పలుకులో పరవశించు నీ ఎద సౌవరులను వినగలుగు మురిసిపోదువు సోదరామై మరచిపోదువు సోదరా మురిసిపోదువు సోదరామై మరచిపోదువు సోదరా రేపవలు మేరని మేరు బాబయని తలచిన చాలునని ప్రేమించిన చాలునని అంతిమ క్షణమున మెహరని సౌవడి ఎదలోతులలో స్థిరమైతే అంతిమ క్షణమున మెహరని సౌవడి ఎదలోతులలో స్థిరమైతే లక్షలాది నీ జన్మలు తరుగును జన్మలు లక్ష్యము నెరవేరు లక్షలాది నీ జన్మలు తరుగును జన్మల లక్ష్యము నెరవేరు మెహరు దేవుని మాట ఇది యుగవతారుని వాక్కు ఇది మెహరు దేవుని మాట ఇది యుగవతారుని వాక్కు ఇది రేపవలు మేరని మెహరు బాబయని తలచిన చాలునని ప్రేమించిన చాలునని పనులను చేయుచు మెహరుని పాడుట మెహరుని తలపున నిలుపుటయే పనులను చేయుచు మెహరుని పాడుట మెహరుని తలపున నిలుపుటయే తలపుల నిండుగా ప్రభు నిల్దినచో తలపుల నిండుగా ప్రభు నిల్దినచో మధురమౌ కదా జీవనము మెహరు శ్రీయని పాడరా మెహరు మెహరని పాడరా మెహరు శ్రీయని పాడరా మెహరు మెహరని పాడరా రేపవలు మేరని మెహరు బాబయని తలచిన చాలునని ప్రేమించిన చాలునని మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక మెహరు ప్రేమిక సోదరా జీవితాలకు ప్రేమిక మెహరు ప్రేమిక సోదరా మెహరు ప్రేమిక సోదరా మెహరు ప్రేమిక సోదరా जय बोलो तार मेहर बाबा की जय अवतार मेहर बाबा की तेरा मोती मेहर बाबा दिव्य नाम ने दिव्यागम मरण देती मोक्ष मोरा तेरा मोती मेहर बाबा दिव्य नाम ने
మనసులో మేలు మెదలుచున్నాయి, మనసులో మేలు మెదలుచున్నాయి, నడిపే గాననే భావముండాలి, నడిపే గాననే భావముండాలి. మేలు దేవుని తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మరచుకున్నావా, కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తల్లి మెహరి స్వీకరించాలి, కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తల్లి మెచ్చాలి, స్వీకరించాలి. ప్రతి పరిస్థితి యందు మెహరే ఉంచునని, ప్రతి పరిస్థితి యందు మెహరే ఉంచునని, వినయములా కలిగి అర్పణము కావాలి, వినయములా కలిగి అర్పణము కావాలి. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మరచుకున్నావా, సర్వజీవులందు జయించునాథని అవగాహనమునుంది సేవలే చేయాలి, సర్వజీవులయందు జయించునాథని అవగాహనమునుంది సేవలే చేయాలి, పరుల సేవలు చేసి పరమార్థముందాలి, పరుల సేవలు చేసి పరమార్థముందాలి. ప్రియతమునీచకు అంకితము కావాలి, ప్రియతమునీచకు అంకితము కావాలి.
అట్టివారలే తనను చేరునన్నాడు. అట్టివారలే తనను చేరునన్నాడు. దివ్యాధికారమున చేరియాలన్నాడు. దివ్యాధికారమున చేరియాలన్నాడు. దేవుని ఇచ్చ తెలుసుకున్నావా? తెలిసి జీవనము మరచికున్నావా? अवतार में बाकी से अंदमें रूप मरी अंतुलेनी प्रेम निधि ओ बाबा सलाम अलैकुम ओ मेरू बाबा वालेकुम सलाम अलैकुम ओ मेरू बाबा वालेकुम सलाम अलैकुम सिरियाजी सिरिंबान मुद्दुल तनया पुरमिन पूना नगरिन वेलसितिवैया सिरियाजी सिरिंबान मुद्दुल तनया पुरमिन पूना नगरिन वेलसितिवैया बाबा जानु मुद्దుతోనే మార్పును చెంది బాబా జాను ముద్దుతోనే మార్పును చెంది ఉపాసని మహారాజు అవతారణగా ఓ బాబా సలాం అలైకుం ఓ మేరు బాబా వాలేకుం సలాం అలైకుం ఓ మేరు బాబా वालेकुम सलाम अलैकुम जहाँ वहाँ कहाँ सुनो मेरू नाम हो आगे पीछे आजू बाजू मेरू रूप हो जहाँ वहाँ कहाँ सुनो मेरू नाम हो आगे पीछे आजू बाजू मेरू रूप हो ओ मालिक तेरे नाम लेके आऊंगा ओ मालिक तेरे नाम लेके आऊंगा ओ बाबा तेरे नाम लेके मरूंगा ओ बाबा तेरे नाम लेके मरूंगा ओ बाबा सलाम अलैकुम ओ मेरू बाबा वालेकुम सलाम अलैकुम ओ मेरू बाबा वालेकुम सलाम अलैकुम యాజ్ఞయాగు కృతువులని పని అంటివా ఉపవాస దీక్షలని వృధాయంటివా యజ్ఞయోగ కృతువులని పని అంటివా ఉపవాస దీక్షలని వృధాయంటివా స్వచ్ఛమైన హృదయమైన కోవెలంటివా స్వచ్ఛమైన హృదయమైన కోవెలంటివా నిజమైన ప్రేమ నాకు ఇష్టమంటివా ఓ బాబా సలాం అలైకుం ఓ మేరు బాబా వాలేకుం సలాం అలైకుం ఓ మేరు బాబా వాలేకుం సలాం అలైకుం కుష్ఠరోగులకు సేవ చేసితివయ్యా మస్తులను మార్గములో నడిపితివయ్యా కుష్ఠరోగులకు సేవ చేసితివయ్యా మస్తులను మార్గములో నడిపితివయ్యా నీ మౌనమి మాకు మంచి మార్గమైనవి నీ మౌనమి మాకు మంచి మార్గమైనవి వెలిగించిన దునియను
అవతార్ మెహర్ బాబా కీ జై. విద్య బాబా రుచితో ఇంతవరకు సంకీర్తన కొనసాగించుకున్నాం. నిన్న మనం ఈ సెప్టెంబర్ నెలలో విద్య బాబా వారు ప్రపంచ మానవాళికి, విశ్వ మానవాళికే ఆయన ఒక డెక్లరేషన్ ఇచ్చారు, హైయెస్ట్ ఆఫ్ ది డే. ఆ డెక్లరేషన్ తాలూకా విశేషాలని నిన్న కొంతవరకు తెలుసుకున్నాం. ఆ మిగతా విషయాలన్నీ కూడా ఇప్పుడు కుమారుని ద్వారా తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की జై. మన ప్రీతం తండ్రి మెహర్ బాబా వారి కృపా విశేషం చేత నిన్న ఇదే సందర్భంలో వెయ్యి దర్బార్లో ప్రభు సన్నిధానంలో కూర్చుని ఆయన నిన్నటి దినం అంటే 7వ తేదీ సెప్టెంబర్ 7వ తేదీ 1953 డెహ్రాడూన్లో డిక్లేర్ చేసినటువంటి ఒక పరమ సత్యాన్ని మనం ముఖ్యించుకున్నాము. అలాగే నిన్న వినాయక చవితి సందర్భాన ఆ మధ్యలో అంటే ఉన్నతోన్నతుడు అనేటువంటి ఆ డిక్లరేషన్ మధ్యలో ఉండేటువంటి అవతారాల గురించి కొన్ని ముఖ్యించుకుంటూ గణేష్, ఆ విఘ్నేశ్వరుడే మొట్టమొదట భగవదనుభూతిని పొందిన ఆత్మ అని మనం చెప్పుకున్నాం. మానవుడి యొక్క లక్ష్యం ఏమిటి? భగవంతుడు ఐక్యం. భగవంతుడిని ప్రేమించడం. గమ్యం భగవంతుడితో ఐక్యం అవడం, అంటే భగవద్ అనుభవాన్ని పొందడం. ఇదే మానవుడి యొక్క జీవిత గమ్యం ఇది. సో నిన్న మనం చెప్పేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను కూడా ముచ్చటించుకున్నాం. మనం అసలు బాబా ఆయన యుగానికి అవతార పురుషుడిగా దిగి వచ్చి సుమారు 75 వసంతాలు ఈ పుడం మీద చరించి ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశాడు. నవజీవనం అనేటువంటి ఒక ఉధృతమైనటువంటి ఉద్యమాన్ని నడిపాడు. మస్తుల సేవలు చేశాడు, కృష్ణుల సేవలు చేశాడు. సాధారణమైనటువంటి మానవులని అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి తను ఎన్నో బాధల్ని బాధలకు గురయ్యాడు. మరి అంతటి ఆ ఉద్యమంతో అంటే ఆయనకి అవసరం లేదు, ఆయనకి ఏమైనా అవసరం అంటే అవసరం లేదు. ఆయనకేం అవసరం? భగవంతుడు అక్కడ ఆ చితివిలాసంగా కూర్చోగలడు. ఆయనకి ఎందుకు? అయితే ఒక చిన్న దౌర్భాగ్యం పని ఏంటంటే నేనెవరు అనేటువంటి ఒక చిన్న ఆలోచనకి ఈ సృష్టిని యావత్తుని సృష్టించాడు. ఒకసారి ఈ సృష్టి శాశ్వతమైనది, అనంతమైనది. అంతటి అంటే సృష్టి శాశ్వతమైనది కాదు, కానీ అనంతమైంది. ఎందుకు? ఆయన శాశ్వతుడు కాబట్టి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేశాడు ఆయన. అది అంతగా అనంతమైందంటే దీనికి మరి పరిమితులు లేదు, సృష్టికి మరి పరిమితులు లేదు. ఈ సృష్టి కూడా అనంతంగా సాగుతూ ఉంటుంది. అలాగే ఒక అనంతుడికి ఆలోచన వచ్చింది కాబట్టి ఆ ఆలోచన అనేది అనంతంగానే ఉంటుంది. ఆలోచన కూడా, ఆ ఊహ కూడా. అందుకే సృష్టి అలాగా కొనసాగుతూనే ఉంటుంది. మరి సృష్టి ఇలా కొనసాగుతూ ఉంటే మరి మానవాళి యొక్క పరిస్థితి ఏంటి? మానవాళి యొక్క పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. ఈ క్షణంలో చిన్నపిల్ల దానికి ఉండేటువంటి మానసిక స్థితి వేరు, నీకుండే మానసిక స్థితి వేరు, ఈయనకుండే మానసిక స్థితి వేరు, నాకుండే మానసిక స్థితి వేరు. దీని అంతటికీ ఆ స్థితులు ఎప్పటికప్పుడు మార్పు చెందే విధంగా చేయడానికి కారణానికి మనసు అంటే ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానం. ఈ అజ్ఞానంలో యుగాంతరముడి ఈ మానవులు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు తప్ప భగవంతుడితో ఏకత్వానుభవం పొందాలనేటువంటి తపన ఎవరికైనా
ఉందా? అదే ఇక్కడ ఫస్ట్ చెప్తున్నాడు బాబా. మొట్టమొదటి చెప్పేది అదే. ఎరుకుతో కానీ, ఎరుక లేకుండా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, తెలిసి కానీ, తెలియక కానీ, ఎవరికి? సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవికి కూడా, అది ఒక్క మానవుడికని కాదు, సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవికి కూడా ఎవరికి వాడతారో వ్యక్తిత్వాన్ని ప్రకటించుకోవడం కోసం చేసేటువంటి కృషి సాధారణమైనది కాదు. అలా ఎవరికి వాడు తన యొక్క తాను 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 నేను 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 ఇప్పుడు బాబు నువ్వు నేను వేరు కాదు ఒకటే అని చెప్తున్నప్పటికీ పక్క తోసేసాం ఆయన్ని. ఆయన పక్క తోసి నేను నాకు ఒక ఐడెంటిటీ ఉంది. దీనికోసం కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నాకు క్రీచర్ కూడా. ఎంతవరకు కృషి చేస్తారు వీళ్ళు? నేను భగవంతుడిని అనేటువంటి ఎరుపుతో కూడినటువంటి అనుభవం పొందినంత వరకు కూడా ఆడి తాలూకు జంజాటంలో అలా కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు వాడు. అందుకు ఆయనకి అక్కర్లేకపోయినా, ఆయనకి అవసరం లేకపోయినా, అయ్యో ఈ మానవాళ్ళంతా ఇలాగా ఈ జంజాటంలో మాయ జంజాటంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వీళ్ళకి సడన్ గా అంటే నా నుంచి విడిపడినటువంటి ఈ ప్రత్యేగాత్మలు నేను ప్రత్యేగాత్మ వేరు కాదు ఒకటే అనేటువంటి స్థితి మరి ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు అని ఆయన తీవ్రమైనటువంటి బాధతో దిగొచ్చాడు ఇక్కడికి. ఆ బాధతోటే వచ్చాడు ఆయన. ఎందుకు బాధతో వచ్చాడు? ముందు చెప్తున్నాడు ఆయన ఎందుకు అంత బాధతో వచ్చాడు. అంతటి బాధని అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇందులో చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్పండి, నేను మనం ఎందుకు ఆలోచన చెప్పుకో, మళ్ళీ దానికి ప్రత్యేకంగా అది మళ్ళీ పునరావృతం చేయగలేదు. ఇక్కడ ఉన్నవాళ్ళుగా ఉన్నాం అంటే ఒక అమ్మాయికి తీసుకురావడం, అదే దెయ్యం పట్టిందని ఇచ్చేయడం, అలాగే అతని తాలూకా శిష్యులుగా మన వాళ్ళు కూడా ఇప్పుడు మనం కూడా సాధారణంగా మనం అంటాం అయిన హైయెస్ట్ ఆఫ్ ది హై, బాబా ఈజ్ అవతార్, ఈజ్ గ్రేట్ అని చెప్తా. పక్కన ఎవడో ఉన్నాడు, ఈయన ఎవరన్నానంటే ఒక మంచి సద్గురు అండి అని అంటాను. మనమే కాదు అక్కడ ఉండేటువంటి బాధ పరిస్థితి, ఆ కళతో ఉండేటువంటి బాధతో అదే మాట అంటంతో ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన నాతో పూర్తిగా గడుపుతున్న మీరు ఇలాంటి తాలూకా స్థితిలో ఉంటే నా తాలూకా దౌర్భాగ్యం కాకపోతే ఇంకేంటని చాలా బాధపడ్డాడు. ఆ బాధపడుతూ ఈ డెకరేషన్ ఇచ్చాడు. ఆ బాధే ఈ డెకరేషన్కి మూల కారణమైంది. ఇంకా అంటాడు బాబా. అయితే ఇలాగా మరి మానవాన్ని ఉద్ధరించడానికి అన్ని కాలాల్లో కూడా వస్తున్నాడు ఆయన. ఏజ్ ఆఫ్టర్ ది ఏజ్, యుగాల తరబడి వస్తున్నవాడు వాడే. వాడు వచ్చినప్పుడంతా కూడా అప్పుడు మాత్రం అంటుంటారు కొంతమంది, ఈయన భగవంతుడు వచ్చాడు ఆ రాముడిగా. అంటే ఎవరైతే ఆ వర్తమాన కాలంలో కొంతమంది అవనిలో అవతారులాగా తెలియవారే కొందరు, తెలిసియు కడకంట నిలచే భాగ్యమే 10 మందికో, కోటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియు అతడే మేరనియు. పాడుకున్నాం మన సాంగ్స్ పాడుతున్నాం, కానీ దానిలో ఉండేటువంటి ఆ పరమార్థాన్ని మనం గ్రహిస్తున్నామా? అది చక్కగా తాళం వేసుకొని ఆ శృతి సవరించుకొని మరీ పాడుతున్నాం. అందుకే ఆయన బాధపడ్డాడు. ఆ బాధతో ఈ డెకరేషన్ ఇచ్చాడు ఆయన. ఆ వచ్చినవాడు అంటాడు, ఆ రావాలి వచ్చినవాడు అనంతమైన కరుణతో మానవ రూపంతో, అంటే ఆ భగవంతుడు మానవ స్థితికి ఈ అవస్థానానికి దిగి వస్తాడు. ఇలాగొచ్చి అంటే అక్కడ నుండి వాడు ఇక్కడికి వస్తున్నాడు. దేంతో? ప్రేమతో. మానవాళి మీద ఉండేటువంటి అపారమైనటువంటి ప్రేమ చేత మాత్రమే ఆయన దిగి రావాల్సి వచ్చింది. అలా దిగి వస్తున్నప్పుడు ఈ భౌతికంగా మనం దీనికి వచ్చినప్పుడు ఇందాక అనుకున్నట్టు కొద్దిమంది అంటారు, మిగతా వాళ్ళు ఈయనేం దేవుడండి, కోరికలు ఎవడట, కోరికలు తీర్చడట. మరి కోరికలు తీర్చిన వాడు దేవుడిని ఎలా అనుకుని అంటాము? ఆయన అంటే మనం ఎందుకు వెళ్ళాలి? అలా భౌతికంగా తృణీకరించబడతాడు, అవమానించబడతాడు కూడా అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మొదట బాబా ప్రేమికులుగా వచ్చిన వాళ్ళే ఈయన నాకు చేయవలసినటువంటి లబ్ధి అని లేదు కాబట్టి, కానీ లబ్ధి అంటే ఏమిటో నీకు తెలియదు.
అవసరము అంటే ఏమిటి, కోరిక అంటే ఏమిటి ఒకసారి మనం చెప్పుకున్నాం. ఎడారిలో ఉన్నప్పుడు వాడికి అవసరం ఏంటి, మంచినీళ్ళు తాగడం. కోరిక ఏంటి, కూల్ డ్రింక్ తాగడం. అవసరానికి కోరిక తేడా. అది దాహం వేసినప్పుడు మంచినీళ్ళు చావాలి, కానీ ఆ కూల్ డ్రింక్ కావాలి, ఫ్రూటీ కావాలి, అది ఏదో కావాలని సరే అంటే అది అవసరమా, అది కోరిక. కానీ ఆ ఇచ్చిన వాడు అవసరం, నీకు ఏదైతే అవసరం ఉందో అవసరాన్ని నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను బాబు అని చెప్పి నెత్తుకొట్టుకుంటున్నాడు ఆయన. అయినా మనం తృణీకరిస్తాం, ఇది నాకు సంబంధించింది కాదు. అదే ఇక్కడ అంటున్నాడు, భౌతికమైన ఉనికి అవగాహన చేసుకొన బలనందున. అంటే అవగాహన, భగవంతుడు వచ్చాడు మన కోసం. ఆయన అనంత శక్తి జ్ఞాన ఆనందాలు కలిగిన వాడే అయినప్పటికీ కూడా అనంత శక్తిని వాడలేదు, అనంత ఆనందాన్ని వాడలేదు. ఆ జ్ఞానాన్ని మాత్రం వాడాడు ఆయన. శక్తిని వాడలేదు, ఆనందం వాడలేదు. మరి శక్తి ఆనందం లేకపోతే మరి ఆయన ఆనందంగా ఎలా ఉంటాడు, సంతోషంగా ఎలా ఉంటాడు? బాధలకే గురయ్యాడు ఆయన. కావాలని వాడలేదా ఆ తాలూకా అనంత త్రిగుణాల్లో 2 గుణాలని వాడలేదు ఆయన. ఎందుకు వాడలేదంటే సంస్కార హీనంగా ఉన్నటువంటి మానవాళ్ళని సంస్కారయుతంగా, అంటే ఆయన ఆ సంస్కారాన్ని క్షాళన చేసి వాళ్ళ తాలూకా అప్లిఫ్ట్మెంట్, ఆధ్యాత్మికంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇంకా అంటాడు, భౌతికంగా వచ్చి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన నిరాకరించడం. మిగతా మానవులందరూ కొద్దిమంది మాత్రం ఆయన అవతార పురుషులు, కొద్దిమంది, అతి కొద్దిమంది, అందులో కూడా కోటికి ఒకడు, ఎవడో ఒకడు గుర్తించినవాడు. ఆ గుర్తించిన వాళ్ళలో ఎవరు గుర్తిస్తారు? చాలా కొద్దిమంది. ముందుకు వెళ్దాం అలాగైతే. అయితే ఈ మానవాళిలో తనకు గల అనంతమైన ప్రేమ మూలకంగా మాత్రమే వారి నిమిత్తమై, వారి కొరకు, వారి శ్రేయస్సు కొరకు అక్కడి నుంచి మానవ స్థాయికి దిగి వచ్చి మానవ రూపంలో తనను అవతారంగా ప్రకటించుకున్నటువంటి భగవంతుడు ఆ మానవ చేతనే ఎడారోపణ గావించబడి, చిత్రించగావించడమే కాకుండా అవమానించబడి నిరాకరించబడతాడు. గతంలో గత అవతారంలో చూస్తే ఆ రాముడిని, ఈ రాముడు ఈడే రాముడు ఆ భార్యను విడిచిపెట్టేశాడు అని ఒక సాగడంలో అవగాహన చేశాడు. ఆ రాముడు అలాంటి సాధారణమైన అవతారం కాదు అని మనం అంటున్నాం. సత్యవాక్ పరిపాలన, ఏకపత్ని వ్రతము, తర్వాత తండ్రి మాట జవదాటిన వాడు, ఇవన్నీ ఉన్నవాడు, సకల గుణాలు రాముడు. కానీ వాడిని ఒక సాధారణమైనటువంటి, అంటే మానవుడు ఎలాంటి వాళ్ళ స్థితిలోని ఒక సాధారణ మానవుడిని అతని మానవుడి చేత అతనికేమో అవహేళన చేయించారు. అవహేళన చేస్తే తన తాలూకా భార్యని విడిచిపెట్టవలసినటువంటి అవసరం వచ్చింది. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మానవులే కదా. కానీ కొద్దిమంది మాత్రం ఆయన భగవంతుడు అంటున్నారు, ఎక్కువ మంది ఆయన్ని అవహేళన చేస్తున్నారు. అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క వ్యక్తీకరణ నిరాకరించడంలో పరోక్షంగానైనా, ప్రత్యక్షంగా అవ్వచ్చు లేదా పరోక్షంగా అయినా అవ్వచ్చు, శాశ్వత స్థితిలో భగవంతుడి తాలూకా అస్తిత్వాన్ని, అయితే ఒక రకంగా వాడు భగవంతుడు కాదు అని అన్నవాడు ఇంటర్నల్ గా తెలియకుండా భగవంతుడే అని అనుకుంటున్నాం. అంటే అక్కడ దేవుడు ఉన్నాడా అన్న అనడంలోనే దేవుడు ఉన్నాడు అని అన్నది కూడా ఇంటర్నల్ గా అది స్థిరం అవుతుంది. కానీ ఆ స్థిరమయ్యేది చాలా లేట్ అవుతుంది. అది బాగా అన్నాడు ఇక్కడ. ఇలా వచ్చినప్పుడు అవతారుడిగా మాత్రం ఆయన పురుష రూపంలోనే వస్తాడు. ఎప్పుడు కూడా అవతారం స్త్రీ రూపంతో రాలేదు. కానీ వచ్చిన వాడు ఎప్పుడు కూడా గత అవతారాల్లో ఎన్ని నామరూపాలతో వచ్చినా, ఏ ప్రదేశాల్లో సంచరించినా వాడు ఒకడే. ఇందాక మన వాడు అవనిలో అవతారాగా ఆ సృష్టికి ఒకడే దేవుడని, ఎవడంటే వాడు మెహరుడనే. అంటే ఈ యుగంలో మనకు అవతార పురుషుడిగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వర్తమాన కాలంలో ఈ మెహరుడే అవతార పురుషుడు. అది ఖచ్చితం. తెలిసినప్పటికీ విభిన్న ప్రాంతాల్లో సత్యాన్ని విభిన్న విధాలలో విభిన్నమైనటువంటి భాషల్లో విశదీకరించడానికి మరల వస్తూ ఉంటాడు. అందుకే ఆయన 5329 సార్లు దిగిరావాల్సినటువంటి అగత్యం ఏర్పడిందండి. మనది ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు, ఈయన భగవంతుడు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి బోధన ఏదైతే ఉందో దాని యావత్ మానవాళి కూడా అంగీకరించాలి కదా.
వచ్చినాడు ఒకడే అని అన్నప్పుడు ఆ దేవుడు ఇక్కడికి వచ్చాడని అన్నప్పుడు ఆ బోధల్ని అంగీకరించాలి కదా. కానీ ఆ బోధల్ని అవహేళన చేస్తున్నారు మీరు. ఆ అవహేళన చేస్తున్నారు కాబట్టి నేను ఈ యుగంలో వచ్చినప్పుడు మళ్ళీ నేను బోధించడానికి రాలేదు. ఆయన నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని అందుకు చెప్పాడు ఆయన. మౌనానికి ముందు మంచి లాస్ట్ డిక్లరేషన్, లాస్ట్గా ఆయన నోటి మాట చెప్పినటువంటి ఆఖరి సందేశం ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని చెప్పవలసి వచ్చింది. అయితే ఈ అవతారంలో వ్యక్తమైనటువంటి భగవంతుని రూపాల్లో అత్యధికంగా గుర్తించబడి మిక్కిలి అంటే ఈ 5329 సార్లు వచ్చినప్పటికీ కూడా మన బాగా ఒక ప్రాచుర్యం కలిగినవి ఏంటంటే రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్త, వీళ్ళందరికంటే ముందు జొరాస్టర్. ఆ జొరాస్టర్ రూపంతో వచ్చినప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్. అంటే మన ప్రేయర్స్లోనే చెప్పుకుంటున్నాం, ప్రతి దాంట్లో చెప్తున్న తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారం చేయాలని నిరంతరం విఫలం అవుతున్నాం కాబట్టి మనం క్షమించాలని. కానీ ఒరే బాబు, మీ గుడ్ థాట్స్ ఉండాలి, గుడ్ వర్డ్స్ ఉండాలి, గుడ్ డీడ్స్ ఉండాలి. ఇవన్నీ నేను మీ అందరి మధ్యలో ఉంటున్నాను కాబట్టి నేను వింటున్నాను, నేను గమనిస్తున్నాడని తెలిసినా అందులో మనకు పొరపాటు లేదు. అందుకే మొట్టమొదటి మనకి ఇచ్చింది ఆయన రిపెంటెన్స్ ప్రేయర్ ఇచ్చాడు. గాడ్ మన మాస్టర్స్ ప్రేయర్ ఇవ్వలేదు, రిపెంటెన్స్ ప్రేయర్ ఇచ్చాడు ఆయన. అంటే ఆ రిపెంటెన్స్ ప్రేయర్ ఇచ్చినప్పుడు ఆయన అంటాడు, ఒకేసారి మీ తాలూకా క్షమాపణలు భక్తులతో సరిపోవాలి. కానీ చాలా మంది తెలిసి ఇచ్చాడు ఆయన, సరిపోవాలని అంటున్నాడు. కానీ చాలా మంది తెలిసి రోజు ఎన్నిసార్లు చేస్తాం, రోజు 2-3 సార్లు చేస్తాం మనం మనకున్న స్కైప్లోని ప్రతిసారి. నేను చేస్తే వెంటనే మర్చిపోతాం అక్కడ. అదేదో చిలక పలుకుల్లాగా క్యారెక్ట్ వర్డ్స్ అంటాం కదా, చిలక పలుకుల్లాగా పలికేస్తాం అక్కడ. కరెక్ట్గా వచ్చింది మనకి, టగటగటగ చెప్పేస్తుంటాం మనం. రంగనైతే చాలా జాగ్రత్తగా ఇలా సాగు తీసి చెప్తాడు. దానికి దీనికి సాగు తీసి చేసినా త్వరగా చెప్పినా తర్వాత మరుపని అనేది ఖచ్చితం మనం ఎలా చేసినా. అందుకు బాగా మనకి రిపెంటెన్స్ ప్రేయర్ ఇచ్చినప్పుడు ఈ ప్రాథమికమైనటువంటి ఆదేశం ఇది. అంటే భగవంతుడి నుంచి మానవుడికి అందించబడినటువంటి ప్రాథమికమైనటువంటి ఆదేశం ఎప్పుడు ఇచ్చాడు? సనాతనము అనేటువంటి ఆ అవతారంలో ఇచ్చాడు ఆయన. మరి ఇప్పటికైనా దాన్ని గుర్తిస్తున్నావా? అలా నిరంతరం. అందుకనే ఆ సృష్టి అనేది అనంతం, మన తాలూకా జీవనం కూడా అలాగే అనంతంగా ఈ తాలూకా కొట్టుమిట్టాడే దీంతో అలా సాగుతూ ఉంటుంది. అది బాగా చెప్తున్నాడు. చెప్పి ఎప్పటికీ విప్పి చెప్పకూడదునే ఉండే మంచి తలపు, మంచి మాటలు, మంచి అన్నది నియమాలను ఆచరణ పెట్టడం అసాధ్యం కాకపోయినా అనిపించేటువంటి సులభ సాధ్యం కాదు. మళ్ళీ ఆయన అంటున్నాడు ఇది అసాధ్యం కాదు, అనిపించే సులభ సాధ్యం కాదు ఇది. కానీ నియమాల ప్రకారంగా తూచా తప్పకుండా నిజాయితీతో జీవించడం, జీవిస్తూ జీవన్మరణాన్ని అభ్యసించడం అసాధ్యమా అని అనిపిస్తుంది. జీవన్మరణం అంటే ఏంటి? జీవించి ఉండగా మరణం అంటే చనిపోయే వాళ్ళతో సమానం. అంటే ఏంటి? ఈ దీంట్లో సృష్టిలో ఉండేటువంటి సాధారణమైనటువంటి భౌతికమైనటువంటి వాంఛలకు మనం డిటాచ్ అవ్వాలి, జీవించాలి. అని జీవిస్తూ ఈ భౌతికమైనటువంటి అన్ని తుచ్చమైనటువంటి వాంఛలు వాటికి మరణించాలి. అది జీవన్మరణం. జీవిస్తూ మరణించాలి. అంటే మనం బతికి ఉన్నప్పుడు కూడా మరణించిన వాటితో సమానంగా మనం ఉండాలి. ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఈ గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్, గుడ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయి, గుడ్ వర్డ్స్ అని చెప్పింది ఏమైతే దానికి సాధన చేసేది. మన ఆ కాలంలో మనం మరణించినట్టుగా చేస్తే అవేమి మనం చెయ్యం కదా. చేయడానికి చేయకపోతేనే మరణించలేదు. బతికున్నట్లుగా మనం భావిస్తే అవన్నీ ఖచ్చితంగా మనతో పాటు వస్తూనే ఉంటాయి. అది బాబా అంటాడు. అయితే నిజమైన వారి సంఖ్య స్వల్పమే కావచ్చు, కానీ ప్రపంచంలో అసంఖ్యాకులైనటువంటి సాధువులు, మహాత్ములు, మహాపురుషులు, యోగులు, బలీలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు నిజమైన వాళ్ళలో కొద్దిమంది ఇలా వీళ్ళలో ఉన్నారు. అందులో కపట సన్యాసులు ఉన్నారు, ఎక్కువ మంది కపట సన్యాసులే ఉన్నారు, కపటమైనటువంటి సాధువులే ఉన్నారు. కపటమైనటువంటి ఆ స్థాయిలో ఒక్కొక్కరు ఒక వేషధారణ బట్టి, ఆ వేషాలంకారాలను బట్టి వాడు ప్రకటించుకుంటాడు. నేను ఫలానా. మన ఫలానా అన్నవాడు ఒక ఆధ్యాత్మికంగా ఒక
స్టేటస్ కలిగిన వాడు చేయాల్సిన పని ఏమిటి? మానవులను ఉద్ధరించాలి. మానవులను ఉద్ధరించాలంటే ఒక బాబు నీకు ఇది కావాలంటే నువ్వు దానికి ఇంత రేటు. మన రేట్ని అడిగిన వాడు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నట్టు లెక్క. కానీ అలాంటి కపటలు ఉన్నారు. మానవునికి సరైనటువంటి లబ్ధిని చేకూర్చే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాగా చెప్పింది 1, 2, 3, 4, 5 భూమికల వరకు ఉంటారు. ఎటువంటి వాళ్ళందరూ కూడా 5 భూమికి దాటిన వాడు ఎప్పుడు కూడా ఈ తాలూకా ప్రపంచంతో ఉండడు, నేరుగా భగవంతుడితో ఉంటాడు. వాడు 5వ భూమికి వాళ్ళు కూడా వీళ్ళందరూ ఉంటారు. ఈ తాలూకా ఈ మధ్యలో ఉండేవాడు వీళ్ళందరూ కూడా. బాబా అంటాడు, నేను మహాత్ముని కాదు, మహాపురుషుణ్ణి కాదు, సాధువుని కాదు, సన్యాసిని కాదు, యోగిని కాదు, వలీని కాదు. ఇవన్నీ కూడా కేటగరైజ్ చేసేప్పుడు ఏదో ఒకటని చెప్పలేదు. ఇవన్నీ కేటగరైజ్ చేసి అవేమీ నేను కాదు, నా తాలూకా స్థాయి అది కాదు. ఈ భోగభాగ్యాలు పొందాలని కానీ, వాటిని నిలుపుకోవాలని కానీ, కోరికతో నన్ను ఆశ్రయించే వారికి, బాధ నుండి నిరాశ నుండి నా ద్వారా ఉపశమనాన్ని కోరేవారికి, ప్రాపంచకమైన కోరికల సాఫల్యానికి సంతృప్తికి నా సహాయాన్ని అందించే వారికి, ఎన్ని కేటగిరీస్ చెప్పాడు చూడండి. ఇటువంటి వారికి నేను మరొక్కసారి నొక్కి చెప్పేది ఏమిటంటే, నొక్కి మరి చెప్తున్నాడు ఆయన. నొక్కి చెప్పేది ఏమిటంటే, నేను సాధువుని కానీ, సన్యాసిని కానీ, మళ్ళీ చెప్తున్నాడు, మహాత్ముని కానీ, మహాపురుషుణ్ణి కానీ, యోగిని కానీ కానందువలన నేను కాదు. కాబట్టి వీటన్నిటినీ నా ద్వారా ఆశించడం మీకేంటి మిగులుతుంది? పరిపూర్ణమైనటువంటి నిరాశను ఆహ్వానించడమే అని అంటాడు. మరి నేను ఏవైతే తీర్చగలరో ఆ స్థితిలో నేను లేనప్పుడు, ఆ స్థితిని మీరు కోరి నా దగ్గర రావడం మీరు నిరాశపడినట్టే కదా. ఎందుకంటే జరగదు. అది ఆయన దానికి మిషన్ అది కాదు. అవతార పురుషుడిగా దిగి వచ్చిన వాడికి ఇది ఆయన దాకా చర్య కాదు. అందుకు బాబా ఏమంటాడు, అయితే ఈ నిరాశ పైకి కనపడేది మాత్రమే. ఎందుచేతంటే ప్రాపంచికమైన కోరికలను సంపూర్ణంగా మార్పు చెందించే ఉపకరణంగా ఈ నిరాశ చివరికి తప్పనిసరిగా పనిచేస్తుంది. అయితే అదే నిరాశ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని అంటున్నాడు. అందుకనే నవశవనం అన్నది ప్రారంభించాడు బాబా 1949 అక్టోబర్ 16 నుండి 1952 ఫిబ్రవరి 16 వరకు కూడా. నవజీవనం చేసినప్పుడు నిరాశ నిస్పృహలతో కూడుకున్నటువంటి ఆశారహిత జీవనం. అది చేతిలో సిల్లిగా లేదు. వాళ్ళ ఐడెంటిటీ కూడా బహిర్గతం పరచడానికి లేదు. ఇంకా చేసేదేంటి? కాలినడకనే ప్రయాణం అంతా చేయాలి. ఆ 20 మందితో కలిసి కాలినడకని ప్రయాణం చేసి ఎక్కడ చీకటి పడితే అక్కడ మా ప్రేమ్ సే భిక్షా దీజియే అడుక్కోవడం. ఒక రకంగా చెప్పాలంటే సంచార జీవితం, లంగోటి జీవితం, యక్షాటన, ఇదే ఆయన చేసింది. ఈ నవజీవనంలో కూడా అదంతా నిరాశాపూరితమైనటువంటి జీవనమే. కానీ వాటికి చేసినటువంటి ఇదేంటి? ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికి గల సోపానాన్ని వేశాడు ఆయన. హై రోడ్స్. ఆ నిరాశ అంటే అటువంటి వారిని నిరాశ చెందిన వారిని వాళ్ళెప్పుడు నిరాశ చెందలేదు. బాబాతో ఆ సంచారం చేసిన వాళ్ళప్పుడు నిరాశ చెందలేదు. కానీ బాబా ఏమంటాడు, ఆ నవజీవనం శాశ్వతంగా కొనసాగబడుతుంది. ఎవరు చేసినా చేయకపోయినా, ఆచరించినా ఆచరించకపోయినా, ఎవడెవరైతే ఈ తాలూకా ఆయన ఏదైతే అక్కడ షరతులు పెట్టాడో ఆ షరతులకి అనుగుణ్యంగా జీవితం సాగించగలిగిన వాడు. ఆ మెప్పు గొప్పలను ఎప్పుడు కూడా ఎవడైతే ఆశించడో, అసత్యం ఆడడో, స్త్రీలని ఆశించడో, ఇవన్నీ కూడా ఆలోచించబడి వాడి చేత ఈ నవజీవనం కొనసాగించబడుతుంది. ఒకవేళ కొనసాగించబడినా పడకపోయినా దానికి అదే అది కొనసాగుతుంది అని అన్నాడు బాబా. అంటే ఆ తాలూకా అది ఎవరి చేత అది నిర్దేశించబడింది? పరంధాముడి చేత, పురాణ పురుషుడి చేత, ఆ అవతారుడి చేత. అందుకంటాడు బాబా. అయితే ఈ మధ్యస్థితిలో ఇంటర్మీడియటరీ కేటగిరీస్ లో ఉన్న వాళ్ళు ఎవరిని మీరు వాళ్ళతో నన్ను ఇప్పుడు కూడా మీరు పోల్చద్దు అంటాడు బాబా. నేను సాధువుని కాకపోతే, సన్యాసి కాకపోతే, యోగిని కాకపోతే, మహాపురుషుని కాకపోతే మరి నేను ఎవరిని అన్న ప్రశ్న మీకు వహించాలి కదా. మరి రేపు నేను కాదన్నప్పుడు మరి నేను ఎవరిని? సాధారణమైన మానవుడిని కాదు,
ఈ మధ్యలో సాధువు సన్యాసి బలీని కాదు, మరి ఎవరిని నేను? అది బాబా అంటాడు. అయితే నేను సాధారణ మానవునైనా కావాలి, లేదా ఉన్నతున్నైనా కావాలి. ఆ ఉన్న ప్రశ్నకి సమాధానం అదే. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఏమిటంటే, మధ్యస్థితిలో గల నిజమైన సాధువులు, మధ్యస్థితిలో ఉండేటి మన కపటలు కాదు. ఆ కపటలను పక్కకి కాదు, ఎడం కాదు దండిమన్నాడు బాబా. పుచ్చికొక్కలు మనం ఎలాగైతే ఇచ్చేస్తామో కపట సాధువుని నీకు తెలిసిపోతుంది వాడు కపటమైన వాడా యథార్థమైన వాడా. కాషాయంలో ధరించిన వాడు ప్రతి ఒక్కరు కూడా ఆ కేటగిరీలో లేడు. వాడు ఎవరు కూడా ఓ 4 ఉపదేశాలు ఉపమానాలతో కూడుకున్నటువంటి గంభీరమైనటువంటి ప్రవచనాలు చెప్పిన వాడు ఎవరు ఇది కాదు. కానీ వాడు స్టాటస్ మనకు తెలియదప్పుడు మనం చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ నువ్వు నమ్మిన వాడు నీడైతే మధ్యలో వాడవుడు. మరి వీడు నమ్మాము అని మనం అనుకునేటప్పుడు వీడిని నమ్మకుండా, వీడి ద్వారా వీడు చెప్పినటువంటి మాటలను వినకుండా, వీడు చెప్పినటువంటి జీవనాన్ని సాధించకుండా మధ్యలో నీకు ఆడెవడో నీకు కనిపిస్తే ఆడతో వెళ్ళిపోతావా, ఆడ దగ్గరికి వెళ్తావా? అది బాగా అంటున్నాడు. మొదలైన వాళ్ళలో నేను ఎప్పుడు చేర్చబడతాను. నేను కేవలం సాధారణ మానవుడైతే నా సామర్థ్యాలు శక్తులు పరిమితం ఉంటాయి. సాధారణమైన మా శక్తులు ఏడు ఉంటాయి, నీకు నాకు ఏటుంది అదే ఉంటుంది కదా. మరి అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నాకు అల్లకి కావాలి లింక్ కావాలి అదేం చేస్తే చేయలేడు కదా. చేయలేడు తెలిసిన తర్వాత వాడిని అడగడం దేని అంటాడు. అది వేరు కాదు. కాబట్టి ఆ విధంగా భావిస్తే కనుక వారి నుండి నా నుండి అద్భుతాల రూపంలో కానీ, ఆధ్యాత్మిక పర్యవేక్షణ లేదా సహాయ రూపంలో కానీ, అసాధారణమైన సహాయాన్ని కానీ ఆశించడానికి లేదు. తమ కోరికలు చేర్చమని నన్ను ఆశ్రయించడం కూడా అప్పుడు అర్ధరహితం అవుతుంది. మరి అర్ధరహితం అవుతుంది కాబట్టి నా దగ్గర అందుకే చెప్పడం కదా, కోరికలతో నా వద్ద రాకండి అని. అలా కాకుండా నేను సాధారణ మానవ స్థాయికి అతీతంగా కనుక ఉంటే, సాధువులు యోగుల స్థితి కంటే ఇంకా అతీతంగా ఉంటే నేను ఉన్నతనై తీరాలి కదా. అప్పుడు మరి ఇవేవి లేకపోతే ఇంటర్మీడియట్ స్టేజ్లు ఏమి నాకు కాకపోతే, సాధారణ మానవుడిని కాకపోతే అప్పుడు నా తాలూకా స్టాటస్ ఏది ఉండాలి? వీటన్నిటికంటే అత్యున్నతమైనది అయి ఉండాలి. వాడినే నేను అని డిక్లేర్ చేస్తాడు అక్కడ. అలా అయితే మీ మానవ జ్ఞానంతోనూ పరిమిత మనస్సుతోనూ నా స్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించడం కూడా వ్యర్థం అంటాడు. ప్రాపంచికమైన కోరికలతో నన్ను ఆశ్రయించడం మోక్షత్వం కానీ శుద్ధ అజ్ఞానము. దీనికి చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే మేధావంతమైనటువంటి ప్రయత్నమైనా సరే నా విధానాన్ని ఎప్పటికీ అర్థం కాలేదు, అర్థం చేసుకోలేదు, నా అనంత స్థితిని నిర్ణయించలేదు. నేను ఉన్నతోన్నతుడైతే నా నిర్ణయం శాసనం. మై విల్ ఈజ్ లా, మై విష్ గవర్న్స్ ద యూనివర్స్. నా ఇచ్చ శాసనం, నా అభిష్టం ఈ విశ్వానంతని కూడా పరిపోషిస్తుంది, నడిపిస్తుంది. అది ఆయన స్టేటస్. మరి అటువంటి స్టేటస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాడి దగ్గరికి వెళ్ళి బాబా నాకు ఒక చిన్న చాక్లెట్ కావాలని అడగడం అంటే మనం అడిగింది అలాంటివి అడుగుతాం. వాడు ఇవ్వగలుగుతాడు అని వాడి స్టేటస్ అదైతే కొన్ని ఇస్తాడు, అయినా ఇచ్చాడు ఆయన. అటువంటి స్టేటస్ నాది అంటాడు బాబా. ఇంకా ముందుకెళ్తే మీరు యథార్థంగా పూర్తి విశ్వాసంతో మీ బాబా అని ఉన్న మీ బాబా అని అన్నాడు ఇక్కడ. యువర్ బాబా. ఆయన అంతటి ప్రాక్సిమిటీ ఇచ్చాడు మనకి, అంతటి సాన్నిహిత్యాన్ని ఇచ్చాడు మనకి. మీ కోరికల సంతృప్తి కోసం ఆక్రోశించడం కాదు, మీ జీవితాన్ని ఆయన పాదాల చెంత సమర్పించడమే మీకు తగి ఉంటుంది. మీ జీవితాలన్నీ కూడా పాదాల చెంత వేయాలి. జన్మలు అర్పించిన ఈ ఒక్క జన్మ కాదు, కోట్లాది జన్మలను అర్పించినా అది స్వల్పమైన త్యాగమే అవుతుంది. ఎందుచేతంటే మీ అశాశ్వత జీవనంలో అసంఖ్యాతమైన అంతమార్గాల గుండా మిమ్మల్ని సురక్షితంగా నడిపించగల ఖచ్చితమైన తిరుగులేని సహాయకారి బాబా యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ మాత్రమే. ఆ డివైన్ లవ్. మన ప్రేమ అనేది మనం పలకడంలో ఓకంటాడు ఆయన. సాధారణమైనటువంటి దాన్ని అవమానించడం అంటాడు. ఆ ప్రేమను అవమానించడమే. నువ్వు సాధారణంగా నువ్వు ప్రేమని పలకడం కూడా ప్రేమను అవమానించడం అంటాడు ఆయన. ఇంకా ముందుకెళ్తే
అయితే ఏదో ఒకనాడు ఇవన్నీ మీరు విడిచిపెట్టి తీరవలసిందే. నిన్న ఒకసారి మనం అనుకున్నాం, అలెగ్జాండర్ యావత్ విశ్వాన్ని కూడా జయించాడు, ప్రపంచాన్ని గుర్రుకు రోగించాడు, యుద్ధం చేసి మొత్తం ప్రపంచాన్ని తన తాలూకు గుప్పిట్లో పెట్టుకున్నవాడు ఆఖరికి ఒక సందేశాన్ని తన తాలూకు చలి ద్వారా ప్రపంచానికి ఇచ్చాడు. ఏమిటి? ఆ కెఫిన్ అంటే శవపేటిక. నేను చనిపోయినప్పుడు ఈ శవపేటికలో నన్ను ఉంచి నా 2 చేతుల బయటికి అంటే రక్తహస్తాలు బయటికి ఇలాగా ఖాళీ చేతుల్ని ఇచ్చి అలాగే మొత్తం దేశమంతా ఊరేగించి అప్పుడు నన్ను ఖననం చేయండి అని అన్నాడు. దాంట్లో అర్థం ఏంటంటే నేను దేంతో వచ్చాను, దేంతో వెళ్తున్నాను. రావడమే ఖాళీ చేతితో వచ్చాను, వెళ్ళడం కూడా ఖాళీ చేతితోటే. ప్రపంచాన్ని జయించాడు వాడు. అంటే అల్టిమేట్ ప్రతి ఒక్క మానవుడు కూడా ఆఖరికి చేరవలసింది ఆ రోజులు నేలే. ఎన్ని సంపదలు వచ్చినా, ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత పేరున్నా, ప్రఖ్యాతులున్నా అది వాటితో ప్రయాణం చేయవు. 84 లక్షల జనాలు ఎత్తాలి. ఎత్తినప్పటికీ ఈ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో పాటు రాదు కదా. నీ తాలూకు సంస్కారాలు నీతో పాటు వస్తాయి. నువ్వు ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలు ఆ అకౌంట్ మాత్రం ఉంటాయి. అది బాబా చెప్తున్నాడే. సో నేను ఉన్నతున్నైతే మీ కోరికలు తీర్చడం కన్నా ఇక్కడ ఇది చెప్తున్నాడు బాబా యథార్థం. నేను ఉన్నతోన్నతున్నైతే మీ కోరికలను తీర్చడం కంటే మీకున్న సమస్తాన్ని ఆ సమస్తం అన్న దాంట్లో నువ్వు చేసేటువంటి కర్మ ఉంది, సంస్కారాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, బంధనాలు ఉన్నాయి. సమస్తాన్ని మీ కోరికలను మళ్ళీ కేటగిరీ చేశాడు. పూర్తిగా ఊడ్చివేసి మీ కోరికలన్నింటినీ దహించి వేసి మిమ్మల్ని కోరికలు లేని వారిగా చేయడమే నా తాలూకా డ్యూటీ. ఇట్ ఈస్ మై రోల్ అంటాడు బాబా. నా తాలూకా బాధ్యత. అందుకే వచ్చాడు ఆయన. బాధ్యత కుదాన్ని ఎత్తుకుని వచ్చాడు కాబట్టి వచ్చిన వాడు నిరంతరం బాధలకే గురయ్యాడు. నిన్న మనం ఒకసారి చెప్పుకున్నాం, 2 సార్లు యాక్సిడెంట్ ద్వారా ఒక యాక్సిడెంట్, ఇంకొక యాక్సిడెంట్, 2 పార్ట్ మొత్తం శరీరం తుత్తినీరు చేసుకున్నాడు. ఆయనకి ఇవి కాకుండా ఆయన పైల్స్ కంప్లైంట్ ఉంది, ఈ పళ్ళుకి సంబంధించిన కంప్లైంట్ ఉంది, కళ్ళుకి సంబంధించిన కంప్లైంట్ ఉంది, చెవులకి సంబంధించిన కంప్లైంట్. ఎన్ని కంప్లైంట్స్ కాదు, అన్ని కంప్లైంట్లు ఉన్నాయి. ఒకసారి ఇలాగే వస్తే ఆయన ఒళ్ళంతా బొబ్బలెక్కిపోయింది. నేను అనుకున్నాను కదా, బాబా ఏంటి మీకు అంతా ఇంతమంది డాక్టర్స్ వచ్చి మీకు శుశ్రూష చేస్తున్నారు, ఎంత మందులు వేస్తున్నావు, అది చేస్తున్నావు, నీకేంటి బొబ్బలు వచ్చేసి అంటే, ఇగో ఇది ఇండియా, ఇది అమెరికా, ఇది చైనా, ఇది రష్యా, ఇది ఇంగ్లాండ్ అని అన్నాడు. అంటే వాటన్నిటికీ ఉండేటువంటి సంస్కారాలన్నీ ఆయన మీద నేర్చుకున్నాడు. యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సంస్కారాలను కూడా మీద నేర్చుకున్నాడు ఆయన. అందుకు అంత బాధకి గురవుతున్నాడు. అదన్నీ అంటూ నేను మీ కోరికలన్నింటినీ తీసేసి మిమ్మల్ని బంధనాల నుండి విముక్తులు చేసి అజ్ఞాన బంధాల నుండి విముక్తులు చేస్తాను. నేను తీసుకునేవాడినే కానీ మీరు కోరిన వాటిని మీరు కోరిన విధంగా ఇచ్చేవాడిని మాత్రం నేను కాదు. తీసుకోవడం అంటే ఏంటి? మనలో ఉండేటువంటి బలహీనత, మనలో ఉండేటువంటి అజ్ఞానం, మనలో ఉండేటువంటి బంధనాలు ఇవన్నీ కూడా ఆయన తీసుకుంటాడు. అన్నీ అది ఇచ్చేది ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతిని ఇస్తాడు ఆయన. ఆధ్యాత్మికమైనటువంటి పురోగమనాన్ని ఇస్తాడు. ఒకేసారి నువ్వు 84 లక్షల జన్మలు ఎత్తితే నువ్వు ఎలాంటి వాడివైనా కానీ ఆఖరి నాలో నువ్వు లైవ్ అవుతావు. కానీ మీకు ఒకే దీంట్లో నేను ఇది ఏమంటాడు స్థాయిలో అప్లిఫ్ట్మెంట్ లిఫ్ట్ చేస్తాను మిమ్మల్ని అందరూ అంటున్నాడు. అది బాగా చెప్తాడు. నన్ను ప్రేమిస్తూ నా ఎల్ల కేవలమైన ఆరాధన భావంతో భక్తి శ్రద్ధలు కనపరిచే వారి కోసం నేను రాలేదు. ఇది మళ్ళీ చెప్తున్నాడు. టైం అయ్యింది కదా, ఓకే. సో ఇవన్నీ చెప్పి లాస్ట్లో ఏమంటాడంటే, నా చెంత చేరిన మీరు నన్ను ఉన్నతోన్నతునిగా అంగీకరించి నన్ను ఆశ్రయించి కోరేవారు భోగభాగ్యాల కోసం, ప్రాపంచిక వస్తు సంపాదన కోసం ఆక్రోశించే కోరికను హృదయంలో నింపుకుని ఎన్నడూ నా వద్దకు రాకండి. నేను ఉన్నతోన్నతునైతే త్రుటి మాత్రంలో ప్రతి ఒక్కరికి కూడా భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించి సృష్టిలోని ప్రతి ప్రాణిని ఎవ్రీ క్రీచర్ అజ్ఞాన బంధాల నుండి విడుదల చేసి
నా విశ్వాత్మక న్యాయం యొక్క చిన్న ఇచ్చ చాలు, క్షణకాలం, క్షణమాత్రం. కానీ దైవీ న్యాయానుగుణంగా అజ్ఞానానుభవం నుండి ద్వారా పొందబడే జ్ఞానమే ధన్యమైనది. అవన్నీ చేయగలను నేను, ఒకేసారి మమ్మల్ని అందరినీ భగవదనుభూతిని ఇవ్వగలను. కానీ ఇవన్నీ బాబా ఏమంటాడు, అజ్ఞానానుభవం ద్వారా దైవీ న్యాయం ప్రకారంగా, డివైన్ యాక్ట్ ప్రకారంగా అజ్ఞానానుభవం ద్వారా పొందబడే జ్ఞానమే ధన్యమైనది. ఈ అజ్ఞానంలోనే జ్ఞానం ఉంది. ఆ అజ్ఞానంలో ఉండేటువంటి జ్ఞానం మనం తవ్వాలి, తవ్వి ఆ జ్ఞాన సంపాదన మనం చేసుకోవాలి. చేసుకుంటే అవన్నీ కూడా ఎలా వస్తాయి? సద్గురువుల మార్గదర్శకం చేతనం, ఉన్నతోన్నతులకి సర్వార్పణ చేసుకోవడం ద్వారా ఈ జ్ఞానం మీకు అజ్ఞానం మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ కూడా చిన్న ఇది మెరుపు ఇచ్చాడు. 84 లక్షల జన్మల వరకు మీరు అక్కర్లేదు, అది నాకు ఏం తెలుస్తుందా అనుకుంటే అలాగే ఉంటుంది. కానీ అందుకని అంతటి అద్భుతమైనటువంటి అవతార పురుషుల సాంగత్యాన్ని పొందిన మనం ఆయన నిరంతరం ఆయన కృతజ్ఞులుగానే ఉండగలగాలి. మనం ఆ కృతజ్ఞులుగా మనం ఉండాలి అంటే నిరంతరం ఆయన నామస్మరణ చేయడం ఒకటే మన అల్టిమేట్ మనకి. సో నిరంతరం ఆయన నామస్మరణలో, ఆయన సాన్నిహిత్యంలో, సాంగత్యంలో మన జీవితాన్ని ధన్యం చేసుకునే అవకాశం మనందరికీ దూరం చేయవద్దని, దానికి మనందరికీ పాత్రల్ని చేయమని బాబాని మనందరి తరఫున పెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాబాకి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఏ బాబానే బాబా ఇచ్చిన డిక్లరేషన్ని చాలా చక్కని వివరణతో నిన్న ఒక 40 నిమిషాలు, ఇప్పుడు కూడా 45 నిమిషాల పాటు అయినా సరే ఇక టైం చాలా. ఎందుకంటే దాన్ని ఆ వివరంతో ఇస్తేనే ఆ డిక్లరేషన్ త్వరగా ఇది మనకి మనందరికి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ సమయాన్ని ఆయన బాబా ఆయన చేత ఆ విశేషాలన్నీ కూడా మనందరికీ అర్థమయ్యే రీతిలో వివరింపు చేసినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కుమారుని కూడా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అలాగే ఈరోజు ఈ వాతావరణం ఇంత బాగున్న పరిస్థితుల్లో కూడా ఉదయం నగర సంగీతం కూడా చాలా చక్కగా జరిగింది. మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం, ఈరోజు సంకీర్తన కార్యక్రమం, ఇవన్నీ కూడా ఆయన కార్యక్రమం ఆయన చేయించుకుంటూ ఉన్నారు. అందుకు బాబా వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక వచ్చే ఆదివారం నగర సంకీర్తన అడ్కో కాలనీలో ఉన్న అనంతరాల భవనం జరుగుతుంది. ఆ రోజు అదే రోజున రాజా కేంద్రం యొక్క వార్షికోత్సవం సందర్భంగా వెంకటేశ్వర కళ్యాణ మండపంలో వచ్చారు. చిగురుపల్లి రోడ్లో ఉన్న వెంకటేశ్వర కళ్యాణ మండపంలో వారు ప్రేమిక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అవకాశం ఉన్నవారు ఆ కార్యక్రమం కూడా హాజరై బాబా గ్రామశిష్యులు పాల్గొడుతున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. నామం హేమసుందరం 2 నిమిషాలు, పార్టీసం గారు నామం చేయండి. అతను 2 నిమిషాలు, 2 నిమిషాలు అప్పరావు హారతి పడతారు. మనం అక్టోబర్ 5, 6 తారీఖుల్లో పువ్వురు మెహస్థాన్లో కార్యక్రమం మనం ఆల్రెడీ నిర్ణయించుకున్న ప్రకారం ఆ రోజు రాయలసీమ వారు మన శ్రీకాకుళం కేంద్రం తరఫున 2 ఏరియా తరఫున 5వ తారీఖున మన 2 కేంద్రాల వారికి, 6వ తారీఖున మొత్తం ఆంధ్ర శాఖ తరఫున అక్కడ కార్యక్రమం జరుగుతుంది. దానికి మన ట్రస్ట్ చైర్మన్ అయిన పల్లు మిస్త్రీ గారు కూడా హాజరవుతున్నారు. ట్రస్టీస్ అందరూ కూడా హాజరవుతారు. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమానికి అందరూ హాజరై కొవ్వూరులో, ఎందుకంటే బాబా మెహరాబాద్ తర్వాత నేను అక్కడ కొవ్వూరులో నేను సజీవంగా దర్శనం ఇస్తానని చెప్పిన పుణ్యక్షేత్రం కాబట్టి దానికి మనం మన కేంద్రం నుంచి బస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు, అంటే 1200 రూపాయలు పైన టికెట్ పడుతుంది. మిగతా ఖర్చులు ఉంటాయి కాబట్టి 1500 రూపాయలు ఎవరైనా పే చేస్తే కనుక, ఇప్పటికే బస్సు ఫుల్ అయింది. ఇంకా ఎవరైనా పేర్లు ఇస్తే ఇంకో బస్సుకి ప్రయత్నించేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి, అవతార్ మెహర్ బాబాకి, అవతార్ మెహర్ బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా की जय. ओम परब्रह्म परमात्मा अवतार
अवतार मेहरू बाबा की जय। ओम परब्रह्म परमात्मा 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 अवतार मेहरू बाबा की जय। अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की जय। देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरु
మారుది వెలిగించు కామక్రోధముల నది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహ మే పరమై ప్రకాశించగా వారి శరణు సాయుజ్యము పొందగా వారి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ में बाबा की जय अवतार में बाबा की जय अवतार में बाबा की जय अवतार में बाबा प्रेमावतार में बाबा की जय मौनावतार में बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा।